ఈరోజు దేవుని వాక్య ధ్యానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానిద్దాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతారని, నిందకు ప్రతిగా ఎంతో సంతోషాన్ని మీరు పొందుతారని, ఆ దేశంలో మీకు ఆనందము కలుగుతుంది, ఆ దేశంలో మీరు భాగస్థులుగా ఉంటారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవాది దేవుడు చెప్తున్న మాట మనం ఆలకించినప్పుడు, ఆయన యొక్క మాటలను మనం నెవరవేసుకున్నప్పుడు మనకు అసలు నిత్యానందము కలుగుతుంది. మన అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను దేవాది దేవుడు దయచేస్తాడు అని నమ్మకము, సంతోషము కలుగుతుంది. దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారం ఏదైనా నీవు పోగొట్టుకుంటే దాన్ని 2 పాళ్ళు నీవు సంపాదిస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిత్యము సంతోషముతో నీవు తొలతూగుతావు. ఇప్పుడు అవమానముగా, నిందగా, బాధగా, వేదనగా ఉన్నావేమో, కానీ ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి నీవు నిత్యానందములో ఉంటావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా నీవు చూస్తే, వారు తలల మీద నిత్యానందమునకు వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. ఎప్పుడైతే నీవు దేవాది దేవుని పైన విశ్వాసము, నమ్మకము కలిగి ఉంటావో అప్పుడు ఆయన మన తల మీద నిత్యానందాన్ని ఇస్తాడు, శాశ్వతమైన ఆనందాన్ని దయచేస్తాడు, దుఃఖమును నిట్టూర్పును తీసివేస్తాడు. దేవాది దేవుని సమక్షంలో నీవు ఉన్నట్లయితే నీపైకి అవమానం వచ్చినా, నిందొచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, నిన్ను గేలి చేసినా, నిన్ను అవమానపరిచినా, నిన్ను వేదన చెందించినా కానీ దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నీ తల మీద నిత్యానందము ఉంటుంది, ఆనంద సంతోషముల గలవారివై మీరుంటారు. మీరు అవమానమునకు ప్రతిగా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు పొందుతారు అని బల్లగుద్ది దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం విశ్వాసులమైతే బలమైన విశ్వాసము కలిగి దేవాది దేవుని వాక్యం యందు నిలకడగా నిలబడి ఆయన వైపే చూస్తూ ప్రార్థించేవారిగా ఉండాలని కోరుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ అవమానమునకు ప్రతిగా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేస్తున్నాడని నమ్మాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించి మా పరలోకపు తండ్రి, మా అవమానములకు, మా నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేస్తావని, నీవు నిత్యానందముతో మమ్ము నింపుతావని, ఆనంద సంతోషములతో నాయన నీవు కిరీటమును దయచేస్తావని, దుఃఖమును నిట్టూర్పును మా నుంచి తీసివేస్తావని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు నాయన బోధిస్తూ ఉండగా అట్టి వాగ్దానాలను పట్టుకొని ప్రార్థిస్తున్న మాకును వినుచున్న వారికి అట్టి ధైర్యమును దయచేయమని, అట్టి ఆనందమును, సంతోషమును దయచేయమని, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.